Hi, good morning. My name is E. Venkat Reddy, lecturer in Commerce, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. ఈరోజు మనము కంపెనీ ఖాతాల గురించి తెలుసుకుందాం. సో కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్ అంటే కంపెనీల చట్టం 1956 ప్రకారం భారత కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి కంపెనీని మనం కంపెనీగా చెప్పుకుంటాం. కంపెనీ అనేది ఒక కృత్రిమమైనటువంటి కంటికి కనిపించని చట్టము దృష్టిలో అది అస్తిత్వము, న్యాయసత్వము కలిగి ఉంటుంది. అయితే భారత కంపెనీల చట్టం 1956 కింద ఏర్పడినటువంటి రిజిస్టర్ అయినటువంటి కంపెనీ లేదా అమల్లో ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కంపెనీగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంపెనీ అనేది కొంతమంది వ్యక్తుల, సహజ వ్యక్తుల సమూహం చేత ఏర్పడినటువంటి స్వచ్ఛంద సంఘం. ఇది చట్టం చేత గుర్తించబడినటువంటి నిర్దిష్టమైనటువంటి పేరు కలిగి ఉండి మరి స్వంతమైన వీలు కలిగి వాటాలుగా విభజింపబడి నిర్దిష్టమైనటువంటి మూల్యాంకనం కలిగి బదిలీకి అవకాశం ఉండి మరి పరిమిత రుణబాధ్యత కలిగినటువంటి మూలధనంతో శాశ్వత ఉనికిని, స్వయం ప్రతిపత్తిని కలిగినటువంటి మరి కంపెనీల రిజిస్టార్ వద్ద నమోదు చేసుకోబడినటువంటి కంపెనీనే మనం ఏమంటామంటే కంపెనీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ లాంగ్ డెఫినేషన్లో మనం ఏంటంటే కంపెనీ యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంపెనీ. సో కాబట్టి కంపెనీ యొక్క లక్షణాలు ఏంటి అని మనం గమనించినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్లో మ్యాక్సిమం లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్. అయితే ఇక్కడ కంపెనీ కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘం. కంపెనీకి న్యాయసత్వం కలిగి ఉంటుంది. అంటే కంపెనీ తన పేరు మీద ఆస్తులను కొనొచ్చు, అమ్మొచ్చు, మరి తన పేరుపైన ఇతరులతో కాంట్రాక్ట్స్ ఏర్పరచుకోవచ్చు. అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయసత్వం కలిగి ఉంటుంది. దీనికి పారంపర్యాధికారం కలిగి ఉంటుంది. అంటే కంటిన్యూషన్, కంపెనీ అందులో ఉండేటువంటి సభ్యులతో సంబంధం లేకుండా నిరంతరంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందులో ఉన్న సభ్యులు వెళ్ళిపోవచ్చు, కొత్త వాళ్ళు చేరొచ్చు, వాళ్ళతో సంబంధం లేకుండా కంపెనీకి పారంపర్యాధికారం ఉంటుంది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అయితే ఇక్కడ కంపెనీలో వాటాదారుల యొక్క రుణబాధ్యత ఏ విధంగా ఉంటుందంటే పరిమితంగా, అంటే వాళ్ళ యొక్క వాటా విలువ మేరకు పరిమితమై ఉంటుంది వారి యొక్క రుణబాధ్యత. అయితే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తప్ప వాటాలను కూడా స్వేచ్ఛగా బదిలీ చేసుకునేటువంటి అధికారం లేదా హక్కు కంపెనీలో ఉంది. కంపెనీకి భౌతిక రూపం ఉండదు అని చెప్తాం. ఇది అదృశ్యం, అంటే కంటికి కనిపించినటువంటి ఒక కృత్రిమమైనటువంటి న్యాయాత్మకమైనటువంటి వ్యక్తి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కంపెనీకి మరి అధికార ముద్ర కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కృత్రిమమైనటువంటి వ్యక్తి కాబట్టి భౌతికంగా మనం చూడలేం. కాబట్టి మరి కంపెనీ చేసినటువంటి తీర్మానాలు, వాటి విధి విధానాలు అన్నింటికి ఏంటంటే ఒక అధికార ముద్రను కలిగి ఉంటుంది. ఇది డైరెక్టర్ల వ్యాపార కార్యకలాపాలను మరి కొనసాగించి వాటిపై అధికార ముద్ర వేస్తే దానికి కంపెనీ అంగీకరించినట్టుగా మనం గమనిస్తాం. అయితే కంపెనీ యాజమాన్యానికి, నిర్వహణకు సంబంధం ఉండదు. యాజమాన్యం అంటే పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులు, వాళ్ళని వాటాదారులు అంటాం. నిర్వాహకులు డైరెక్టర్ల బోర్డు. అంటే వాటాదారుల్లోనే కొంతమందిని డైరెక్టర్లుగా ఎంచుకోవచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వాటాదారుల చేత వాళ్ళను ఎంపిక చేయబడతారు. అయితే ఇక్కడ డైరెక్టర్ల బోర్డు ఏంటంటే కంపెనీని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ వ్యవస్థలో కంపెనీ డైరెక్టర్లు వేరుగా ఉంటారు, వాటి యాజమాన్యం వేరుగా ఉంటారు. అంటే నిర్వాహకులు వేరుగా ఉంటారు, యాజమాన్యం వేరుగా ఉంటారు. అయితే కంపెనీని స్థాపించడానికి కనీసం అట్లీస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే 2 వ్యక్తులు ఉండాలి. అదే మరి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే 7 మంది వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి మినిమం. అదే మ్యాక్సిమం అయితే మరి ఇక్కడ గరిష్ట సభ్యుల సంఖ్య మరి
ప్రైవేట్ కంపెనీ అయితేనేమో 50, అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎంతమంది అపరిమితం, ఎంతమంది అయినా ఉండొచ్చు. సో మరి ఇది కంపెనీల చట్టం 1956 కింద రిజిస్టర్ చేయబడినటువంటి సంస్థని మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కంపెనీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంపెనీని వివిధ రకాలుగా మనము వర్గీకరించవచ్చు. అంటే కంపెనీలను ఏంటంటే నమోదు ఆధారంగా, అంటే ఆన్ ది బేస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అలాగే నమోదు ఆధారంగా, తర్వాత రుణబాధ్యత ఆధారంగా. సెకండ్ వన్ రుణబాధ్యత అంటే ఏంటి? ఆన్ ది బేస్ ఆఫ్ లయబిలిటీస్ ఆఫ్ మెంబర్స్. తర్వాత ప్రజల ఆసక్తి ఆధారంగా, ఆన్ ది బేసిస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని బేస్గా తీసుకుని కూడా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. అలాగే జాతీయత ఆధారంగా, ఆన్ ది బేసిక్ ఆఫ్ నేషనాలిటీ ఆధారంగా కూడా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. నమూనా ఆధారంగా మనం ఏం చెప్పుకుంటామంటే చార్టెడ్ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు అంటే స్టాట్యుటరీ కంపెనీస్, తర్వాత రిజిస్టర్డ్ కంపెనీస్, తర్వాత అదే వారి యొక్క రుణ బాధ్యతను బేస్గా తీసుకొని మనం వర్గీకరించినట్టయితే కంపెనీలను మనం ఏంటంటే వాటా పరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత రుణ బాధ్యత గల కంపెనీలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ప్రజల ఆసక్తిని బట్టి మనం ఏంటంటే మరి ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీలుగా మనం వర్గీకరణ చేయడం జరుగుతుంది. అయితే జాతీయత ఆధారంగా కంపెనీలను మనము మరి ఏంటంటే జాతీయ కంపెనీలు, నేషనల్ కంపెనీస్ అండ్ బహుళ జాతీయ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్గా మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేస్తాం, వర్గీకరణ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఏంటంటే కంపెనీలు జనరల్గా వాటాలను, 2 రకాల వాటాలను జారీ చేస్తుంది. కంపెనీ ఇక్కడ 2 రకాల వాటాలను జారీ చేస్తుంది, ఇష్యూ ఆఫ్ షేర్స్. ఏంటంటే మరి ఒకటి ఆధిక్యపు వాటాలు, ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. రెండవది ఈక్విటీ వాటాలు, ఈక్విటీ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కంపెనీ జీవితకాలంలో ఒక నిర్ణీతమైన రేటు ప్రకారం డివిడెండ్ చెల్లింపు, అలాగే కంపెనీ పరిసమాప్తి సమయంలో మూలధనాన్ని ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందేటువంటి హక్కును కలిగినటువంటి వాటాలను మనం ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. ఆధిక్యపు వాటాదారులకు ఏంటంటే 2 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నిర్ణీతమైనటువంటి డివిడెండ్ను ముందుగా పొందేటువంటి హక్కును కలిగి ఉంటారు. అలాగే కంపెనీ పరిసమాప్తి సమయంలో, రద్దు సమయంలో మరి మూలధనాన్ని తిరిగి పొందడంలో ఆధిక్యత కలిగి ఉంటారు. ఈ 2 ఆధిక్యతలు ఉన్నటువంటి కంపెనీ వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆధిక్యపు వాటాదారులు అంటాం. ఆ రకమైనటువంటి వాటాలను ఆధిక్యపు వాటాలు అంటాం, ప్రిఫరెన్స్ షేర్స్. ఇక రెండవది ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే ఇక్కడ సాధారణ వాటాదారులు అంటే ఇక్కడ ఆధిక్యపు వాటాలు కాని వాళ్ళందరూ కూడా ఈక్విటీ వాటాలుగానే చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఈక్విటీ వాటాదారులు మరి కంపెనీకి నిజమైన యజమానులుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈక్విటీ వాటాలపై డివిడెండ్ మరి ప్రతి సంవత్సరం చెల్లించి తీరాలనేటువంటి కండిషన్ ఉండదు. ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ డివిడెండ్ని పొందుతారు, తక్కువ లాభాలు వచ్చినప్పుడు తక్కువ డివిడెండ్ని పొందుతారు. మరి ఇక్కడ ఏంటి అంటే కంపెనీకి నిజమైన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈక్విటీ వాటాదారులు మనం చెప్పుకుంటాం. అయితే ఆధిక్యపు వాటాదారుల్లో మళ్ళీ వివిధ రకాలుగా ఉంటారు. మనం సంచిత ఆధిక్యపు వాటాలు, క్యుములేటివ్ అండ్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, సంచిత అసంచిత ఆధిక్యపు వాటాదారులు అంటాం. సంచిత ఆధిక్యపు వాటాదారులు అంటే డివిడెండ్ పొందడంలో సాధారణ లాభాలు వచ్చినప్పుడు తక్కువ డివిడెండ్ పొందుతారు, అంటే నిర్ణీత రేటు ప్రకారం డివిడెండ్ని పొందుతారు. తర్వాత ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు ఈక్విటీ వాటాదారులతో పాటు అదనంగా కొంత డివిడెండ్ పొందేటువంటి వాళ్ళని ఏమంటుంటాం సంచితాధిక్య వాటాదారులకు మనం ఇక్కడ చెప్పుకుంటాం. అసంచితాధిక్య వాటాదారులు అంటే జనరల్గా వీళ్ళకు నిర్ణయించిన రేటు ప్రకారమే వాళ్ళకు డివిడెండ్ను చెల్లించడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే విమోచనీయ అవిమోచనీయ ఆధిక్య వాటాలు, రీడిమూవబుల్ అండ్ ఇర్రీడిమూవబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. అంటే రీడిమూవబుల్ అంటే ఏంటంటే వీటిని రద్దు చేయడం, విమోచనీయం అవిమోచనీయం, ఒక నిర్ణీత కాలం తర్వాత వాటిని విమోచనం చేస్తామని.
అంటే వాటిని కంపెనీ నుంచి రద్దు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ షేర్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి వాటిని వాటాలను రద్దు చేయడం జరుగుతుంది. వాటిని ఇక్కడ ఏమంటామంటే విమోచనీయ ఆధిక్యపు వాటాలు అంటాం. ఓ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు కంపెనీ ప్రారంభ సమయంలో మూలధనం ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే ఈ రకమైనటువంటి విమోచనీయ ఆధిక్యపు వాటాలను జారీ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే అవిమోచనీయ ఆధిక్యపు వాటాలు అంటే ఇక్కడ కంపెనీ ఉన్నంతకాలం ఈక్విటీ వాటాదారులతో పాటు వీళ్ళు కూడా వాటాదారులుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనం అవిమోచనీయ ఆధిక్యపు వాటాలు అంటే వీటిని విమోచన చేయడం జరగదు. తర్వాత ఇంకా మనము అంటే ఈ రకమైనటువంటి ఆధిక్యపు వాటాలను ఈ విధంగా మళ్ళీ మనం తిరిగి వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కంపెనీల చట్టం 1956 ప్రకారం మరి కంపెనీ యొక్క మనం మూలధనాన్ని అంటే కంపెనీ 2 రకాల వాటాలను జారీ చేస్తుందని చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రిఫరెన్స్ షేర్స్, రెండవది ఈక్విటీ షేర్స్. ఇక క్యాపిటల్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ వాటా మూలధనం ద్వారా కంపెనీ మరి తన మూలధనాన్ని సమకూర్చుకుంటుంది వాటాల ద్వారా అని చెప్పుకుంటున్నాం. ఆ వాటాలను 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రిఫరెన్స్ షేర్స్, రెండోది ఈక్విటీ షేర్స్గా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ కంపెనీ యొక్క మూలధనాన్ని మనము ఈ వివిధ రకాలుగా మనం వర్గీకరణ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే క్యాపిటల్ ఆఫ్ కంపెనీ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఆథరైజ్డ్ ఆర్ నామినల్ ఆర్ రిజిస్టర్ క్యాపిటల్ అంటున్నాం. ఫస్ట్ వన్ అధీకృత మూలధనం. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే అధీకృత మూలధనము అంటాం, లేదా దీన్నే మనము నామినల్ క్యాపిటల్ అని కూడా అంటాం, నామమాత్రపు మూలధనం, లేదా రిజిస్టర్డ్ క్యాపిటల్ ఏదన్నా ఒకటే. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఇక్కడ ఈ మూలధనం సంస్థాపనా పత్రంలో వాటా మూలధనంగా పేర్కొన్నటువంటి మొత్తం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది దిస్ ఈజ్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ విచ్ ఏ కంపెనీ ఈజ్ ఆథరైజ్డ్ టు ఏ రైజ్. అంటే మ్యాక్సిమం మూలధనం లెవెల్ను సూచిస్తుంది అధీకృత మూలధనం. అంటే ఇక్కడ ఇంతకు మించి కంపెనీ మూలధనాన్ని ప్రజలకు జారీ చేయడానికి వీలుండదు. అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ క్యాపిటల్. సో ఒక 1 lakh షేర్స్ తోటి మనం కంపెనీ రిజిస్టర్ చేస్తామనుకోండి, అంటే కంపెనీ సంస్థాపన పత్రంలో మూలధనం క్లాజ్లో ఎన్ని వాటాలు జారీ చేయాలనేది మనం ఇక్కడ ముందుగానే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రిజిస్టర్ మూలధనం అని కూడా అంటాం. కాబట్టి ఈ రిజిస్టర్ మూలధనం గరిష్ట స్థాయిని సూచిస్తుంది. ఒకవేళ ఇంతకు మించి మూలధనాన్ని ప్రజలకు జారీ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే సాధారణ పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ మూలధనాన్ని జారీ చేయడానికి వీలుండదు. ఒకవేళ జారీ చేయాలి అంతకు మించి అన్నప్పుడు కంపెనీ సంస్థాపనా పత్రంలోని మూలధనం క్లాజ్ను మార్చి అప్పుడే మరి మూలధనాన్ని జారీ చేయాల్సినటువంటి అంటే వాటాలను జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్, రిజిస్టర్ క్యాపిటల్, నామినల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి మించి జారీ చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా సంస్థాపనా పత్రంలో ఉన్నటువంటి మూలధనం క్లాజ్ను మార్చి మరి మూలధనాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. మరి సాధారణ పరిస్థితులు ఏంటంటే ఆ రిజిస్టర్ మూలధనానికి లోబడే మరి మూలధనాన్ని జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఆథరైజ్డ్ ఆర్ నామినల్ ఆర్ రిజిస్టర్డ్ క్యాపిటల్ మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని మనము బ్యాలెన్స్ షీట్లో అవుటర్ కాలంలో చూపించి ఒక 2 గీతలు గీసేస్తాం. ఇది టోటల్ వాల్యూస్లో రాదు, ఎందుకంటే ఆథరైజ్డ్ క్యాపిటల్కు లోబడే ఇష్యూడ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అది మ్యాక్సిమం లెవెల్ సూచిస్తుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా బ్యాలెన్స్ షీట్లో మనం చూపడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇష్యూడ్ క్యాపిటల్, జారీ అయిన మూలధనం లేదా జారీ చేసిన మూలధనం అంటాం. ఇష్యూడ్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ది అంటే ఇక్కడ ప్రజలకు చందా కొరకు జారీ చేసినటువంటి మూలధనం ఏదైతే ఉందో దాన్ని జారీ చేసిన మూలధనంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే అధీకృత మూలధనానికి లోబడి మరి ఈ యొక్క జారీ చేసిన మూలధనం ఉంటుంది. చందా కొరకు ప్రజలకు జారీ చేయడం జరుగుతుంది. దీన్నే ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే చందా అయిన మూలధనం. చందా అయిన మూలధనం అంటే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. అంటే ఇక్కడ జారీ చేసిన మూలధనంలో ప్రజలు కొనడానికి సిద్ధపడినటువంటి మొత్తం ఏదైతుందో దాన్ని మనం చందా అయిన మూలధనంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్కి లోబడి ఇష్యూ క్యాపిటల్ ఉంటుంది.
ఇష్యూడ్ క్యాపిటల్ ఎంతైతే ఉంటుందో అంతా లేదా అంతకంటే తక్కువ చెందాయన మూలధనం ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇంకొకటి కాల్డ్ అప్ క్యాపిటల్, పిలిచిన మూలధనం. పిలిచిన మూలధనం అంటే ఇక్కడ జారీ చేసిన మూలధనంలో ప్రజలు కొనడానికి సిద్ధమైనటువంటిది ఏదైతే చందాయిన మూలధనం ఉంటుందో ఆ చందాయిన మూలధనంలో మనము షేర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎట్ ఏ టైం మనం పిలవడం జరగదు. అంటే ఆ యొక్క వాటా విలువను వివిధ ఇన్స్టాల్మెంట్లో మనం ఏం చేస్తామంటే దాన్ని వాటాదారుల నుంచి పొందుతాం. అంటే ఎట్ ఏ టైం 100 రూపీస్ వాటా వర్తుంది అనుకోండి, 100 రూపీస్ ఎట్ ఏ టైం వాటాదారుల నుంచి తీసుకోవడం జరగదు ఆ మొత్తాన్ని. దాని కంపెనీ యొక్క అవసరాన్ని బట్టి, ఎక్స్పెండిచర్ని బట్టి లేదా దాని యొక్క ప్లానింగ్ని బట్టి ఏంటంటే 3-4 టైమ్స్లో దాన్ని, అంటే అప్లికేషన్పై కొంత, అంటే దరఖాస్తుపై కొంత, నమోదుపై కొంత, పిలుపు పైన కొంత, మొదటి పిలుపు, రెండవ పిలుపు, ఈ విధంగా వివిధ ఇన్స్టాల్మెంట్లలో కంపెనీ యొక్క వాటా మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది కంపెనీ వాటాదారుల నుంచి. సో దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ పిలిచిన మూలధనం. పిలిచిన మూలధనం అంటే కంపెనీ వాటా విలువలో ఎంతవరకు అయితే పిలిచామో ప్రజల నుంచి మరి డబ్బు కొరకు, మూలధనం కొరకు, దాన్నే మనం ఇక్కడ పిలిచిన మూలధనంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే చెల్లింపు కంపెనీచే కోరబడినటువంటి మూలధనం, చెల్లింపుకు కంపెనీచే కోరబడినటువంటి మూలధనం, మరి దాన్నే మనం కోరిన దాన్నే మనం ఏమంటున్నాం అంటే పిలిచిన మూలధనంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఏంటంటే చెల్లించిన మూలధనం, పేడప్ క్యాపిటల్. పేడప్ క్యాపిటల్ అంటే ఏంటంటే పిలిచిన మూలధనంలో ప్రజలు నగదుగా కంపెనీకి చెల్లించిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని చెల్లించిన మూలధనంగా అంటాం. సో అంటే ఈ మూలధనం అంతా ఒకటే, కాకపోతే దాంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, మరి సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాలప్ క్యాపిటల్ అండ్ పేడప్ క్యాపిటల్ అంటాం. ఆథరైజ్డ్ క్యాపిటల్కు లోబడే ఇష్యూ క్యాపిటల్ ఉంటుంది, ఇష్యూ క్యాపిటల్కు లోబడే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఉంటుంది. అంటే దానికంటే ఎక్కువ మనం చందా అయినప్పటికీ కూడా మనం దాన్ని ఎంతవరకు జారీ చేస్తామంటే, ఎంతవరకు అంటే ఆ యొక్క ఎంతైతే జారీ చేస్తామో అంతవరకే దాన్ని మనం ఏంటంటే చందా కొరకు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఎన్ని వాటాలు అయితే జారీ చేసినామో అంతవరకే దాన్ని ఏం చేస్తామంటే అంత మొత్తాన్ని మాత్రం మూలధనం ఖాతాకు మళ్ళిస్తాం. మిగతా మొత్తం ఏదైతుందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడమో లేదా రిటర్న్ పంపించడమో అప్లికేషన్దారులకి, అంటే దరఖాస్తుదారులకి అనేది ఉంటుంది. జారీ ఎన్ని వాటాలు అయితే జారీ చేస్తారో అంతకు లోబడే వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ మరి మూలధనం ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. తర్వాత పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఈ విధంగా క్యాపిటల్ని మనం క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది వాటాలను జారీ చేసేటువంటి సందర్భంలో. ఇక ఇష్యూ ఆఫ్ షేర్స్ విషయంలో వచ్చినట్టయితే మనం వాటాలను ఏ విధంగా జారీ చేస్తాం, మరి అందుకు కంపెనీ పుస్తకాల్లో ఏ విధంగా రికార్డ్ ఉంటుంది అనేది మనం గమనించినట్టయితే ఇక్కడ మరి షేర్స్ మే బి ఇష్యూడ్ ఎట్ ఏ ప్రీమియం ఆర్ ఎట్ ఏ డిస్కౌంట్. వాటాలను మనము వివిధ రకాలుగా జారీ చేయొచ్చు. వివిధ రకాలుగా అంటే ఇక్కడ ఏంటంటే షేర్స్ మే బి ఇష్యూడ్ ఎట్ ఎ పేర్, అంటే నామమాత్రపు విలువకు జారీ చేయడం. నామమాత్రపు విలువకు జారీ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటా విలువ 100 రూపాయలు ఉంటే 100 రూపాయల విలువ వాటాను 100 రూపాయలకే జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మరి ఎక్కువకు తక్కువ కూడా జారీ చేయొచ్చా అంటే చేయొచ్చు. అంటే కంపెనీ యొక్క పరిస్థితిని బట్టి, కంపెనీ యొక్క డిమాండ్ని బట్టి, కంపెనీ యొక్క మార్కెట్ను బట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలకు వాటాలను వివిధ రకాలుగా జారీ చేయడం జరుగుతుంది. ఇష్యూడ్ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ పేర్, నామమాత్ర విలువకు జారీ చేసినప్పుడు కంపెనీ పుస్తకాల్లో ఏ విధంగా ఉంటాయి, మరి ప్రీమియంతో జారీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఒక చిన్న స్వల్ప మార్పు. అసలు నామమాత్ర విలువకు జారీ చేయడం, ప్రీమియంతో జారీ చేయడం, డిస్కౌంట్తో జారీ చేయడం అంటే ఏంటంటే నామమాత్ర విలువకు జారీ చేసినప్పుడు 100 రూపాయల విలువ గల వాటాను 100 రూపాయలకే జారీ చేస్తే దాన్ని నామమాత్ర విలువకు జారీ చేయడం అంటాం. ఇక రెండవది ప్రీమియంతో జారీ చేయడం. ప్రీమియంతో జారీ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల వర్త్ ఉన్నటువంటి షేర్ను మనం ఏం చేస్తామంటే 120 రూపీస్ లేదా 110 రూపీస్ లేదా 130 రూపీస్, అంటే ఉన్న విలువ కంటే ఎక్కువ విలువ జారీ చేయడం జరుగుతుంది. ఆ ఎక్కువ విలువను ఏమంటాం మనం అంటే ప్రీమియం అంటాం. ప్రీమియం అనేది కంపెనీకి మూలధన ఆదాయం. సో ఇది ఒక, అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో 100 కంటే ఎక్కువగా జారీ చేస్తే ఆ ఎక్కువ విలువ ఏదైతే ఉందో నామమాత్ర విలువ కంటే అదనపు విలువకు జారీ చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం అంటాం. ప్రీమియంతో జారీ చేయడం అని అంటాం.
ఇక మూడవది ఏంటి అంటే థర్డ్ వన్ ఏంటంటే డిస్కౌంట్. షేర్స్ మే బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే కంపెనీ వాటా నామమాత్రపు విలువ కంటే తక్కువ విలువకు జారీ చేసినట్టయితే దాన్ని డిస్కౌంట్కి జారీ చేయడం అంటాం. డిస్కౌంట్ అంటే తగ్గింపు లేదా తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వర్త్ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి షేర్ను మనము 90 రూపీస్కు లేదా 80 రూపీస్కే జారీ చేస్తే దాన్ని డిస్కౌంట్కి జారీ అంటాం. అంటే షేర్ హోల్డర్కి 100 రూపీస్ వర్త్ షేర్ రిజిస్టర్ చేస్తాం, నమోదు చేస్తాం, అలాట్ చేస్తాం. కానీ అతని నుంచి మాత్రం మనం ఎంత తీసుకుంటాం అంటే జస్ట్ 80 రూపీస్ లేదా 90 రూపీస్ తీసుకుంటాం. మరి 10 రూపీస్ 20 రూపీస్ ఏదైతే ఉందో దీన్నే మనం డిస్కౌంట్ అంటాం. వాటా జారీపై డిస్కౌంట్ కంపెనీకి మూలధన నష్టం. మరి ఈ నష్టం కానీ అంటే డిస్కౌంట్ కానీ ఆ ప్రీమియం కానీ ఉన్న విలువ ఎంత ఉందో అంతకు జారీ చేస్తే నామమాత్ర విలువకు జారీ అంటాం. ఉన్న విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేస్తే ప్రీమియంతో జారీ అంటాం. ఉన్న విలువ కంటే తక్కువ విలువకు జారీ చేస్తే డిస్కౌంట్తో జారీ అంటాం. ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మరి కంపెనీ వాటాల జారీ సందర్భంలో ఏ విధంగా జారీ చేశారనే దాన్ని బట్టి మనం పుస్తకాల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరి కంపెనీ వాటాల జారీ సందర్భంలో రాయాల్సినటువంటి జనరల్ ఎంట్రీస్ ఏంటి, చిట్టాపద్దులు ఏంటి అనేది మనం గమనిద్దాం. అయితే ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ఎ పేర్ అంటే నామమాత్ర విలువకు జారీ చేసిన సందర్భంలో ఏ విధంగా ఉంటుంది, ప్రీమియంతో జారీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆ నమూనాలు అంటే జనరల్ ఎంట్రీస్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఎంట్రీస్ కాలమ్స్ ఏర్పాటు చేసుకొని డేట్, పర్టిక్యులర్స్, మరి ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్. అయితే ఫస్ట్ నామమాత్ర విలువకు జారీ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనం జనరల్గా ఈ యొక్క వాల్యూను ఎట్ ఏ టైం తీసుకోవడం జరగదు. అప్లికేషన్ పైన కొంత, తర్వాత నెక్స్ట్ ఏంటంటే అలాట్మెంట్ అప్పుడు కొంత, ఫస్ట్ కాల్ అప్పుడు కొంత, సెకండ్ కాల్ అప్పుడు కొంత, ఇంత ఇక్కడ మరి షేర్ హోల్డర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ వాటాలను జారీ చేసినప్పుడు నామమాత్ర విలువకు జారీ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే ఆన్ అప్లికేషన్ ఆఫ్ షేర్స్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనీ, దరఖాస్తు సొమ్మును పొందినప్పుడు ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అంటే కంపెనీ పుస్తకాల్లో బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అంటే ఎంతైతే అప్లికేషన్ దరఖాస్తు పైన మన కంపెనీకి డబ్బు వస్తుందో అంత మొత్తాన్ని కంపెనీ బ్యాంక్ అకౌంట్ను డెబిట్ చేస్తుంది. మరి వాటా దరఖాస్తు ఖాతా షేర్ అప్లికేషన్ అకౌంట్ అంటాం. వాటా దరఖాస్తును మనం ఏం చేస్తామంటే క్రెడిట్ చేస్తాం. చేసి ఎంత వచ్చిందో అంత మొత్తాన్ని డెబిట్ మరియు క్రెడిట్ చేస్తాం. చేసి బీయింగ్ ది అప్లికేషన్ మనీ ఆన్ సో అండ్ సో సమ్ షేర్స్ ఎట్ ది రూపీస్ సమ్ ఎంత 5 రూపీసా, 10 రూపీసా, 20 రూపీసా, 30 రూపీసా ఎంత అనేది మనము ఇక్కడ ఎంత రిసీవ్ చేసుకున్నామో, ఎంత తీసుకున్నామో దరఖాస్తు పైన అంత మొత్తం మరి రాసి కింద నేరేషన్ రాయడం జరుగుతుంది. తర్వాత ఈ వచ్చినటువంటి ఈ దరఖాస్తు సొమ్మును మనం ఏం చేస్తామంటే షేర్ క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎప్పుడే రెండవ పద్దు రాయాలి. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే అప్లికేషన్ అమౌంట్ వచ్చినట్టు రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని. ఇక సెకండ్ది ఏం రాస్తాం మనం అంటే ఈ వచ్చినటువంటి ఈ దరఖాస్తు సొమ్మును మరి వాటా మూలధనం ఖాతాకు బదిలీ చేసినట్టు సెకండ్ జనరల్ ఎంట్రీ రాస్తాం. సో దానికి మనం ఏం చేస్తామంటే షేర్ అప్లికేషన్ ఇంత క్రితం క్రెడిట్ ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటున్నాం. అంటే ఇక్కడ ఇంత క్రితం క్రెడిట్ చేసిన షేర్ అప్లికేషన్ అకౌంట్ను క్రెడిట్ ఉన్నదాన్ని ఇప్పుడు డెబిట్ చేయడం వల్ల ఆ ఖాతా క్లోజ్ అయిపోతుంది. మరి షేర్ క్యాపిటల్ అకౌంట్ను క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఎంతైతే వచ్చిందో మరి అంత మొత్తాన్ని మనం మరి మూలధనం ఖాతాకు మళ్ళిస్తూ రెండో పొద్దు రాయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏం రాస్తాం, థర్డ్ వన్ అంటే ఇందులో సెకండ్ ఏబిఎన్ అని అంటున్నాం. సో నెక్స్ట్ ఏం రాస్తాం అంటే ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్, ఎన్ని వాటాలను కేటాయించాం, జారీ చేసిన వాటాలలో ఎన్ని వాటాలు అయితే మనం కేటాయింపు చేస్తామో ఆ కేటాయింపు చేసిన వాటాలకు మనం ఒక జనరల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది.
అప్పుడు జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ అంటే ఇక్కడ మనము దరఖాస్తు సొమ్ము వచ్చిన దరఖాస్తు సొమ్మును మూలధనం ఖాతాకు మళ్లించిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ అయితే ఇచ్చినాయో అందులో ఎన్ని వాటాలు అయితే అలాట్ చేస్తామో అంత మొత్తాన్ని మనం మూలధనం ఖాతాకు మళ్లిస్తూ ఒక పద్దు ఫస్ట్ రాయాలి. ఫస్ట్ ఏమో అమౌంట్ వచ్చినట్టు రాస్తాం, నెక్స్ట్ దాన్ని క్యాపిటల్ అకౌంట్ మళ్లించినట్టు రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, అలాట్మెంట్ అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ అలాట్మెంట్ చేసిన షేర్స్ క్యాపిటల్ అకౌంట్కు మళ్లించడం జరుగుతుంది. అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని ఫస్ట్ ఎంట్రీ రాస్తాం. నెక్స్ట్ ఎంట్రీ ఏం చేస్తామంటే మరి ఆ కేటాయింపు పైన వచ్చినప్పుడు నగదు ఎంత అయితే వస్తుందో దానికి నెక్స్ట్ ఎంట్రీ రాస్తాం. సో అలాట్మెంట్ పీరియడ్లో అంటే అలాట్మెంట్ టైంలో ఏం రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో బీయింగ్ ది షేర్ అలాట్మెంట్ మనీ డ్యూ ఆన్ సమ్ షేర్స్ ఎట్ ది రూపీస్ యాజ్ పర్ ద మరి రిజల్యూషన్. ఎంత ఏ విధంగా తీర్మానం చేశారు, కేటాయింపు పైన ఎంత మొత్తం రావాలి అనే దానికి అంటే మరి ఎంతైతే రావాల్సి ఉంటుందో దానికి రావాల్సిన మొత్తానికి ఫస్టే పద్దు రాస్తాం, తర్వాత వచ్చినట్టు రాస్తాం. రావాల్సిన మొత్తానికి ఏమో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ ఎంట్రీ ఏం రాస్తామంటే అది వచ్చినట్టు రాయాలి. ఫస్ట్ ఏమో అప్లికేషన్ పైన ఏమో వచ్చినట్టు రాస్తాం, తర్వాత దాన్ని క్యాపిటల్ అకౌంట్కి మళ్ళించినట్టు రాస్తాం. అలాట్మెంట్ అప్పుడేమో ఫస్ట్ రావాల్సినట్టు రాస్తాం, నెక్స్ట్ వచ్చినట్టు రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం రాస్తామంటే ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ అలాట్మెంట్ మనీకి జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో ఎంతైతే మనం అలాట్మెంట్ అమౌంట్ వచ్చిందో దాన్ని బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేసి అలాట్మెంట్ అకౌంట్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంత క్రితం థర్డ్ ఎంట్రీలో అలాట్మెంట్ అకౌంట్ను మనం ఏం చేసాం, డెబిట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేసాం. సో అలాట్మెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో మనకు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వన్ అలాట్మెంట్ టైంలో రాయాల్సినటువంటి 2 జనరల్ ఎంట్రీస్. అప్లికేషన్ దరఖాస్తు పైన సొమ్ము వచ్చినప్పుడు 2 ఎంట్రీస్ రాస్తాం. అలాట్మెంట్ అప్పుడు 2 ఎంట్రీస్ రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఆన్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్. ఫస్ట్ కాల్ పీరియడ్లో ఫస్ట్ కాల్ టైంలో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆన్ మేకింగ్ ఆఫ్ ది మరి ఫస్ట్ కాల్ డ్యూ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ నుంచి మొదటి పిలుపు సొమ్ము ఏదైతే రావాల్సి ఉందో దానికి పద్దు రాస్తాం. సో మరి ఫిఫ్త్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తాం మనం అంటే ఇక్కడ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. మొదటి పిలుపు పైన రావాల్సిన మొత్తానికి ఫస్ట్ కాల్ పైన వాటాదారుల నుంచి రావాల్సిన మొత్తం ఏదైతే ఉందో దానికి మనం ఈ జనరల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అలాగే దాన్ని మరి వచ్చినప్పుడు ఎప్పుడే క్యాష్ వచ్చినట్టు కూడా రాసేయాలి. మరి ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ ఏం రాస్తాం జనరల్ ఎంట్రీ అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో ఎంతైతే మనకు మొదటి పిలుపు పైన నగదు వస్తుందో సొమ్ము కంపెనీకి అంత మొత్తానికి మనం ఈ జనరల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. సో అప్లికేషన్ పైన 2 ఎంట్రీస్ రాస్తాం, 2 జనరల్ ఎంట్రీస్. తర్వాత అలాట్మెంట్ అప్పుడు 2 జనరల్ ఎంట్రీస్ రాస్తాం. అలాగే ఫస్ట్ కాల్ అప్పుడు 2 జనరల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ఆర్ సెకండ్ కాల్ అంటాం. ఆన్ సెకండ్ కాల్ టైంలో మనం ఏంటంటే ఆన్ మేకింగ్ ది సెకండ్ ఆర్ ఫైనల్ కాల్ డ్యూ ఫ్రమ్ షేర్ హోల్డర్స్. మరి ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఈ చివరి పిలుపు పైన రావాల్సినట్టు రాస్తాం, తర్వాత వచ్చినట్టు రాయాలి ఇక్కడ కూడా. సో ఇక్కడ సెకండ్ కాల్ టైంలో ఆన్ మేకింగ్ ది సెకండ్ ఆర్ ఫైనల్ కాల్ డ్యూ ఫ్రమ్ షేర్ హోల్డర్స్లో జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అంటే షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ వాటా చివరి పిలుపు ఖాతా డేటా ఆర్ రెండో పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. దీన్ని మరి ఎంతైతే రావాల్సి ఉందో రెండో పిలుపు పైన అంత మొత్తాన్ని మనం రాసేస్తాం. తర్వాత దాన్ని ఏంటంటే వచ్చినట్టు రాస్తాం. సో వచ్చినప్పుడు పద్య విధంగా ఉంటుంది అంటే ఆన్ ఇక్కడ ఏంటంటే రిసిట్ ఆఫ్ సెకండ్ కాల్ మనీ
ఎప్పుడైతే వస్తుందో దానికి 18 రాస్తాం. అంటే సేమ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్ ఈ విధంగా రాస్తాం. ఇందులో ఏమైనా ఏరియర్స్ ఉంటే దాన్ని కలుపుకొని మనం జర్నల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. సో ఆన్ ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డేటార్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటార్ టు సెకండ్ కాల్ అకౌంట్. అంటే సెకండ్ కాల్లో అంటే రెండో పిలుపులో ఏమైనా డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కూడా మనం అందులోనే కలిపి పద్దు రాయొచ్చు. సో ఏం రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటార్ ఎంతైతే వచ్చిందో దాన్ని బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఎంతైతే డ్యూ ఉందో షేర్ హోల్డర్స్ నుంచి మరి కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటార్ రావాల్సింది కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం టు సెకండ్ కాల్ అకౌంట్. ఓకే, సో ఈ విధంగా మరి చివరి పిలుపు లేదా రెండో పిలుపులో రావాల్సిన మొత్తానికి ఏమైనా డ్యూస్ ఉంటే డ్యూస్ కలుపుకొని రాస్తాం. డ్యూస్ లేకుంటే డైరెక్ట్ మొత్తం బ్యాంక్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్ అని మనం జర్నల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే మరి ఇక్కడ అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఈ 4 టైమ్స్లో 4 × 2 8 జర్నల్ ఎంట్రీస్ మనం ఖచ్చితంగా ఎవ్రీ ప్రాబ్లంకు అంటే మరి కంపెనీ రికార్డ్స్లో మనము జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది సాధారణ పరిస్థితులు, జనరల్ టైం. అంటే ఇక్కడ మరి నామమాత్ర పిలువకు కాకుండా కొన్నిసార్లు మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్రీమియంతో జారీ చేయొచ్చు అంటున్నాం. అంటే ప్రీమియంతో జారీ చేయడం అంటే వాటా ముద్రిత విలువ కంటే నామినల్ వాల్యూ కంటే ఎక్కువ విలువకు కంపెనీ జారీ చేసి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రీమియం జారీ చేయడం అంటాం. అంటే ఇక్కడ కంపెనీస్ మే ఇష్యూ షేర్స్ ఎట్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ ఇట్స్ ఫేస్ వాల్యూ కాల్డ్ యాజ్ ఎ ప్రీమియం. ఇక్కడ షేర్ యొక్క ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ విలువకు కంపెనీ వాటాను జారీ చేసినట్టయితే ఆ ఎక్కువ విలువ ఏదైతుందో దాన్ని మనం ఏమంటామంటే ప్రీమియం అంటున్నాం. మరి ఈ ప్రీమియం సందర్భంలో జనరల్గా మనం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అన్నీ కామన్ ఉంటాయి. కాకపోతే ఈ ప్రీమియం సొమ్మును ఏం చేస్తారంటే జనరల్గా అలాట్మెంట్ టైంలో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ టైంలో మామూలుగా జనరల్గానే రాస్తాం. ఏమని రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాస్తాం. తర్వాత దాన్ని మరి మూలధనం ఖాతాకు మళ్లించేటప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకవేళ అప్లికేషన్ తోటే ప్రీమియం అడ్జస్ట్మెంట్ చేస్తే ప్రీమియం అకౌంట్ను క్రియేట్ చేస్తాం క్యాపిటల్ అకౌంట్తో పాటు. సో షేర్స్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం కదా జనరల్గా. అంటే అప్లికేషన్ పైన వచ్చిన మొత్తాన్ని మూలధనం ఖాతాకు మలుస్తాం. ఒకవేళ దీన్ని మరి అప్లికేషన్ టైంలోనే ప్రీమియంను అడ్జస్ట్మెంట్ చేయాలి అని మనం జర్నల్ ఎంట్రీ రాయాలి అనుకున్నప్పుడు రెండో అంటే సెకండ్ జర్నల్ ఎంట్రీ ఏం రాస్తామంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు మరి షేర్ ప్రీమియం అకౌంట్ వాటా ప్రీమియం ఖాతా అని రాస్తాం. అంటే ప్రీమియం అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం అకౌంట్కి రాస్తాం. ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ అకౌంట్కి రాస్తాం. షేర్ ఫేస్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. ఆ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం అకౌంట్కు క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ టైంలోనే ప్రీమియం అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అలాట్మెంట్ టైంలో మనం ప్రీమియంని అడ్జస్ట్మెంట్ చేస్తామనుకోండి, అప్పుడు మరి ఫస్ట్ 2 జర్నల్ ఎంట్రీస్ సాధారణంగానే ఉంటాయి. తర్వాత థర్డ్ది మాత్రం ఏముంటుంది అంటే ఇక్కడ అలాట్మెంట్ టైంలో మరి రావాల్సినట్టు రాస్తాం కదా ఫస్ట్. సో ఇఫ్ ది మరి సెక్యూరిటీస్ ప్రీమియం ఈజ్ రికవర్డ్ అలాంగ్ విత్ ది అలాట్మెంట్ మనీతో మనం ఏంటి అంటే మరి ప్రీమియం సొమ్ము వసూలు చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ ప్రీమియం అకౌంట్. సో అలాట్మెంట్ అకౌంట్ను కేటాయింపు ఖాతాను డెబిట్ చేస్తాం టు నామమాత్రపు అంటే ముద్రిత విలువ ఏదైతుందో ఫేస్ వాల్యూ ఏదైతుందో అంతా మరి క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతుందో దాన్ని ప్రీమియం అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అంటే ఇక్కడ అప్లికేషన్తో దాన్ని అడ్జస్ట్మెంట్ వసూలు చేసుకుంటున్నామా ప్రీమియం సొమ్మును, లేదా అలాట్మెంట్తో పాటు దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనం జర్నల్ ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్తో పాటు అయితే సెకండ్ జర్నల్ ఎంట్రీలోనే మనం ప్రీమియంను క్యాపిటల్తో పాటు రాస్తాం. ఇక లేదు అలాట్మెంట్ పీరియడ్లో అన్నప్పుడు మరి
థర్డ్ ఎంట్రీలో మనం ఏం చేస్తామంటే అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ ప్రీమియం అకౌంట్ అని మనం రాయడం జరుగుతుంది. సో ఇది ప్రీమియం సందర్భంలో అంటే ప్రీమియంతో ఇష్యూ చేసినప్పుడు షేర్స్ని మనం రాయాల్సినటువంటి జర్నల్ ఎంట్రీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే వాటాలను అంటే షేర్స్ ఇష్యూ ఆఫ్ ఎట్ ఏ డిస్కౌంట్, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ డిస్కౌంట్. ఒకవేళ డిస్కౌంట్తో జారీ చేస్తే, డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ కంపెనీ డిస్కౌంట్తో అంటే ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టు ఫేస్ వాల్యూ కంటే తక్కువ విలువకు జారీ చేస్తే దాన్ని డిస్కౌంట్ జారీ చేస్తూ ఉంటాం. అంటే కంపెనీ కెన్ ఇష్యూ షేర్స్ ఎట్ ఏ డిస్కౌంట్ దర్ ఫర్ లోవర్ ప్రైస్ దెన్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్స్, మరి సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్. కొన్ని సందర్భాలలో ఏంటి అంటే ఏం సందర్భాలు అంటామంటే జనరల్గా కంపెనీకి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా మార్కెట్లో కంపెనీకి అంత లేనప్పుడు, లేదా కొత్తగా ప్రారంభించే కంపెనీ ఉన్నప్పుడు, మరి వాటాదారుల కంపెనీ గురించి తెలియనప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో మన ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అంటే ఆ సందర్భం అనేది మనకు అనవసరం ఇక్కడ. సో డిస్కౌంట్కు జారీ చేసినప్పుడు ఏ విధంగా జర్నల్ ఎంట్రీ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ టైంలో మరి ఏ విధంగా ఉంటుంది జర్నల్ ఎంట్రీ అని మనం గమనించినట్టయితే ఇక్కడ జనరల్గా మనం ఈ డిస్కౌంట్ అమౌంట్ను అలాట్మెంట్తో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ టైంలో మామూలుగానే ఉంటుంది జర్నల్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, ఫస్ట్ 2 ఎంట్రీస్ కామన్గా ఉంటాయి. అలాట్మెంట్ పీరియడ్లో డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు ఈ డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ అమౌంట్ను అలాట్మెంట్ అమౌంట్తో మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆన్ ది ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ డిస్కౌంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అలాట్మెంట్ పీరియడ్లో మరి ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ను అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు చిట్టాపద్దే విధంగా ఉంటుంది అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా ఆర్ డిస్కౌంట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్, డిస్కౌంట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్ డేటా ఆర్. సో షేర్ అలాట్మెంట్ని డెబిట్ చేస్తాం, ఎంతైతే తక్కువ ఉంటుందో ఆ డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో డిస్కౌంట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్ డేటా ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 రూపీస్కి రాస్తాం, 20 రూపీస్ డిస్కౌంట్ ఏదైతుందో డిస్కౌంట్ అకౌంట్కి రాస్తాం, మరి షేర్ అలాట్మెంట్ అకౌంట్కి 80 రూపీస్ రాస్తాం. 80 రూపీస్ డెబిట్, 20 రూపీస్ డెబిట్ ఈక్వల్ 100 రూపీస్ ఏదైతుందో దాన్ని షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అలాట్మెంట్తో షేర్ డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు అలాట్మెంట్తో పాటు మరి ఈ ఎంట్రీని మనం పుస్తకాల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది మరి ఇష్యూ ఆఫ్ షేర్స్ టైంలో జర్నల్ ఎంట్రీస్ రాసేటువంటి విధానం. సో ఇక్కడ మనం ఏంటంటే అప్లికేషన్స్తో పాటు అంటే అప్లికేషన్తో పాటు 2 ఎంట్రీస్ రాస్తాం, మరి అలాట్మెంట్లో 2 ఎంట్రీస్ రాస్తాం, తర్వాత ఫస్ట్ కాల్ అప్పుడు 2 జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, అండ్ సెకండ్ ఆర్ ఫైనల్ కాల్ అప్పుడు కూడా మనం ఏంటంటే మరి 2 జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. సో 4 × 2 8 జర్నల్ ఎంట్రీస్ జనరల్గా సాధారణ పరిస్థితుల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మరి నామమాత్ర విలువ కాకుండా ప్రీమియంతో జారీ చేసినప్పుడు లేదా డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు ఈ ప్రీమియం అమౌంట్ ఆర్ డిస్కౌంట్ అమౌంట్, ప్రీమియం ఇన్కమ్, డిస్కౌంట్ లాస్. సో ఈ ఇన్కమ్ ఆర్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మరి ఈ అప్లికేషన్తో పాట లేదా అలాట్మెంట్తో పాట ఎప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంటే మనం సందర్భాన్ని బట్టి ఏంటంటే మనము ప్రీమియం అమౌంట్ డిస్కౌంట్ అమౌంట్ కలుపుకొని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రీమియం అకౌంట్ ఏమో ఇన్కమ్ కాబట్టి ప్రీమియం అకౌంట్ని క్రెడిట్ చేస్తాం అలాట్మెంట్తో పాటు, మరి డిస్కౌంట్ అమౌంట్ ఏమో లాస్ కాబట్టి డెబిట్ చేస్తూ మనం జర్నల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ డిస్కౌంటు ఈ ప్రీమియం ఏదైతే ఉందో మనం మరి బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూ క్యాపిటల్, మరి ఇవన్నీ ఉన్నాయి కదా, కాల్డ్ అప్ క్యాపిటల్, పేడ్ అప్ క్యాపిటల్, ఇవన్నీ మామూలుగా క్యాపిటల్ అకౌంట్ వేసేస్తాం, క్యాపిటల్ అకౌంట్ టోటల్ చేస్తాం, క్యాపిటల్ అకౌంట్ టోటల్ అమౌంట్ తీసుకొచ్చి అందులో మనం ఇది లయబిలిటీస్ సైడ్ కంపెనీ అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్లో మరి క్యాపిటల్ కింద దాన్ని చూపించడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రీమియం ఏదైతుందో ఇన్కమ్ కాబట్టి ఇది మరి క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి దీన్ని ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతుందో అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం లయబిలిటీస్ సైడ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ కింద మనం ఏంటంటే షేర్ ప్రీమియం అకౌంట్ అని దాన్ని చూపిస్తాం. ఇక డిస్కౌంట్ ఏదైతే ఉందో మరి ఆ డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ మనం వాటాల జారీపై నష్టం అది బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపున చూపించడం జరుగుతుంది. సో
ఈ విధంగా వాటాల జారీకి సంబంధించి మరి కంపెనీ పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీస్ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వాటాలు మనము ఇంత క్రితం చెప్పుకున్నట్టు 2 రకాల వాటాలను జారీ చేయడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఈక్విటీ షేర్స్కు ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే సేమ్ ఇదే మెథడ్ను ఫాలో అయ్యి మరి వాటాల జారీ సందర్భంలో కంపెనీ పుస్తకాల్లో చిట్టా వదలండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్తో పాటు రాసేటప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అంటారు. సో అది ఈక్విటీ షేర్ అయితే ఈక్విటీ షేర్ అని రాస్తాం అక్కడ, మరి ప్రిఫరెన్స్ షేర్ అయితే ప్రిఫరెన్స్ షేర్ రాస్తాం. 2 టైప్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు ప్రిఫరెన్స్ షేర్ అప్లికేషన్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాస్తాం. అంటే ఆ షేర్ అప్లికేషన్ ముందు ప్రిఫరెన్స్ ఆర్ ఈక్విటీ అనేది మనం ముందు పెట్టేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ 2 రకాల షేర్స్ మనం జారీ చేసినాం. సో ఆ విధంగా అన్ని టోటల్ 8 టైమ్స్ అంటే 8 జర్నల్ ఎంట్రీస్ 8 ఆ విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ రాయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక ప్రీమియం ఆర్ డిస్కౌంట్ జారీ చేసినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం జర్నల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఇక కొన్ని సందర్భాలలో మరి ఏంటంటే ఇక్కడ డ్యూస్ ఉంటాయి. అంటే ఫస్ట్ కాల్, సెకండ్ కాల్లో ఏమైనా డ్యూస్ ఉన్నప్పుడు మరి ఆ డ్యూస్ను కూడా మనం కలుపుతూ మనం ఏంటంటే జర్నల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. మనం ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టు ఏంటంటే వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఏంటంటే ఇక్కడ ఎనీ డ్యూస్తో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే ఏరియాస్ ఏమైనా ఉన్నట్టయితే ఆన్ ది రిసిట్ ఆఫ్ సెకండ్ కాల్ ఆర్ ఫస్ట్ కాల్లో మనకి ఏంటంటే కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంటే దానికి మరి డెబిట్ చేసి ఒక జర్నల్ ఎంట్రీ అక్కడ రాయాల్సి ఉంటుంది ఫస్ట్ కాల్ ఆర్ సెకండ్ కాల్ పీరియడ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కాల్ పీరియడ్లో ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టు ఏంటంటే మరి బ్యాంక్ అకౌంట్ డేటా ఎంతైతే వస్తుందో అంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఎంతైతే రాదో, ఎంతైతే డ్యూస్ ఉన్నాయో, ఎంతైతే కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయో కాల్స్ ఏరియర్ అకౌంట్కు డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా కాల్స్ ఇన్ ఏరియర్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ ఆర్ ఫస్ట్ కాల్ ఏ టైంలో ఉంటే ఆ టైంలో దాన్ని రాయడం జరుగుతుంది. ఇది మరి ఈ విధంగా కంపెనీ పుస్తకాల్లో మనం జర్నల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటాలను జప్తు చేయడం అంటే ఇక్కడ ఏంటంటే కంపెనీ వాటాలను రద్దు చేస్తుంది. ఎప్పుడు రద్దు చేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే వాటాల పిలుపు పైన ఏమైనా సొమ్ము బకాయిలు ఉంటే ఆ బకాయిలను మరి బకాయిలు ఉన్నటువంటి వాటాలపైన ఆ కంపెనీ ఏంటంటే వాటాలను రద్దు చేసేటువంటి అధికారం కంపెనీకి ఉంటుంది. సో దాన్నే మనం ఏంటంటే వాటాల జప్తుగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో జప్తు సందర్భంలో కూడా కంపెనీ పుస్తకాల్లో మనం చిట్టాపొద్దులు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక జర్నల్ ఎంట్రీ రాస్తాం. ఎన్ని వాటాలు అయితే జప్తు చేస్తున్నామో అన్ని వాటా జప్తు ఖాతా డేటా టు వాటా మూలధనం. ఫర్ ఎగ్జాంపుల్ జప్తు చేసిన వాటాలకు జర్నల్ ఎంట్రీ ఏం రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్విటీ షేర్స్ ఒక 10 ఈక్విటీ షేర్స్ని రద్దు చేసామనుకోండి, జప్తు చేసామనుకోండి, దానికి ఏం చేస్తామంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 2 ఎంతైతే వాల్యూ ఉందో ఫేస్ వాల్యూ దాన్ని డెబిట్ చేస్తాం జప్తు చేసినప్పుడు, అంటే రద్దు చేసినప్పుడు. సో క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. చేసి 2 ఫస్ట్ కాల్ అకౌంట్, సెకండ్ కాల్ అకౌంట్ దేంట్లో డ్యూస్ ఉంటాయో ఆ డ్యూస్ ఉన్నదాన్ని క్రియేట్ చేయాలి. చేసి 2 వాటా జప్తు ఖాతా అని రాస్తాం. అంటే ఇక్కడ జప్తు చేసిన వాటాలపైన వచ్చింది జప్తు ఖాతా క్రియేట్ చేయాలి. ఏ ఇన్స్టాల్మెంట్లు అంటే ఫస్ట్ కాల్లో, సెకండ్ కాల్లో దేంట్లో ఏరియర్స్ ఉంటాయో ఆ అకౌంట్స్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 2 వాటా మొదటి పిలుపు ఖాతా 2 వాటా తుది పిలుపు ఖాతా 2 వాటా జప్తు ఖాతా. వచ్చింది జప్తు ఖాతాకి రాయాలి వాటా పైన, రద్దు చేసిన వాటాల పైన. రాంది ఏదైతుందో వాటిని ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఆ అకౌంట్కు రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే జప్తు సందర్భంలో మరి కొన్ని వాటాలను జప్తు చేసినప్పుడు ఆ జప్తు చేసిన వాటాలకు కూడా మనం జర్నల్ ఎంట్రీ పుస్తకాల్లో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ 4 చిట్టాపొద్దులకు అదనంగా ఏంటి అంటే 4 గంటల 8 జర్నల్ ఎంట్రీస్తో పాటు 9th జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఏ వాటాలను అయితే జప్తు చేస్తున్నామో
ఆ జప్తు చేసిన వాటాలకి ఈ యొక్క అడిషనల్ జనరల్ ఎంట్రీ ఏంటి, వాటా మూలధనం షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్, ఎన్ని వాటాలు అయితే జప్తు చేస్తున్నాం అన్ని షేర్స్ ఇంటూ అంత టోటల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేస్తూ టు జప్తు ఖాతా, టు ఫస్ట్ కాల్, టు సెకండ్ కాల్. ఓన్లీ అప్లికేషన్ సొమ్మే వచ్చి అలాట్మెంట్ కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏంటి, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు వాటా జప్తు ఖాతా, టు అలాట్మెంట్ అకౌంట్, టు ఫస్ట్ కాల్, టు సెకండ్ కాల్. అలా ఓన్లీ అప్లికేషన్ సొమ్ము మాత్రమే వచ్చిన వాటాలను జప్తు చేసినాం. అప్లికేషన్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ సెకండ్ కాల్లో డ్యూస్ ఉన్నప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు వాటా జప్తు ఖాతా, టు ఫస్ట్ కాల్ అకౌంట్, టు సెకండ్ కాల్ అకౌంట్. ఏవేవైతే డ్యూస్ ఉన్నాయో ఆయా అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఏవైతే వసూలు అయితే జప్తు చేసిన వాటాలపైన దాన్ని జప్తు ఖాతా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ చివరి పిలుపు సొమ్ము మాత్రమే చెల్లించలేదనుకోండి, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు వాటా జప్తు ఖాతా, టు వాటా తుది పిలుపు ఖాతా అని రాస్తాం. అంటే ఇక్కడ అంటే దరఖాస్తు పైన, అంటే అప్లికేషన్ పైన, అలాట్మెంట్ పైన, ఫస్ట్ కాల్ పైన వచ్చి ఓన్లీ సెకండ్ కాల్ డ్యూస్ ఉన్నప్పుడు సెకండ్ కాల్ అకౌంట్ని మాత్రమే క్రియేట్ చేయాలి, జప్తు ఖాతాను క్రియేట్ చేయాలి. ఈ మూడు అంటే అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్ వచ్చింది మనం ఏం చేస్తామంటే దాన్ని జప్తు ఖాతాకు రాయాలి, రాంది చివరి పిలుపుని క్రియేట్ చేస్తాం. టోటల్ అమౌంట్ను షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎన్ని వాటాలను జప్తు చేస్తే అన్ని వాటాలు. ఇది ఒకటి. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ జప్తు చేసిన వాటాలను కంపెనీ తిరిగి జారీ చేస్తుంది. అంటే జప్తు చేసిన వాటాలను కంపెనీ తిరిగి జారీ చేసినప్పుడు కూడా మనం జనరల్ ఎంట్రీ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంత క్రితం మనం ఏంటంటే ఏ వాటాలపైన అయితే ఏ వాటాలను అయితే జప్తు చేసిందో దాని షేర్ క్యాపిటల్ని డెబిట్ చేసి దానిపైన వసూలైంది జప్తు ఖాతా క్రియేట్ చేసినాం, రాంది ఆయా ఖాతాలు క్రియేట్ చేసినాం. జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసినప్పుడు ఏంటంటే కొంత తక్కువకు జారీ చేస్తాం, అంటే లాస్కి జారీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వర్త్ ఉన్నటువంటి షేర్ను మనం ఏంటంటే ఒక 80 రూపీస్కే తిరిగి జారీ చేస్తాం, అంటే 20 రూపీస్ లాస్. ఈ 20 రూపీస్ లాస్ని ఎక్కడి నుంచి మనం రికవర్ చేస్తామంటే ఇక్కడ వాటా జప్తు నుంచి రికవర్ చేయాలి. సో అలాంటి సందర్భంలో జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్ డెటార్, అంటే జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంతకు జారీ చేసేంత 100 రూపాయలు 80 రూపాయలకు జారీ చేస్తాం అనుకోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ 80 రూపీస్. టు వాటా జప్తు ఖాతా ఎంత లాస్ మనకు 20 రూపీస్. ఆ 20 రూపీస్ ఎక్కడి నుంచి రికవర్ చేయాలి, ఇంత క్రితం రద్దు చేసిన వాటాలపైన వచ్చినటువంటి జప్తు ఖాతాలో బ్యాలెన్స్ ఉంటుంది కదా, క్రెడిట్ బ్యాలెన్స్. ఆ క్రెడిట్ బ్యాలెన్స్లో నుంచి ఇప్పుడు మనం రికవర్ చేస్తున్నాం కాబట్టి వాటా జప్తు ఖాతాను డెబిట్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ వాటా జప్తు ఖాతా డెటార్ టు వాటా మూలధన ఖాతా షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. సో ఇక్కడ అడిషనల్గా అంటే జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసినప్పుడు అడిషనల్గా ఇంకొక జనరల్ ఎంట్రీ మనం ఈ విధంగా రాస్తాం. ఇక మరి ఆ జప్తు ఖాతాలో ఏమైనా ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి, అంటే జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేయడం వల్ల మరి జప్తు ఖాతా క్రెడిట్ వైపున ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే మూలధన రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ జప్తు ఖాతాను క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనం జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తామంటే క్రెడిట్ ఉన్నటువంటి జప్తు ఖాతాను డెబిట్ చేయాలి కాబట్టి వాటా జప్తు ఖాతా డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్, మూలధన రిజర్వ్ ఖాతా అంటే జప్తు ఖాతాలో ఉన్న నిల్వను మూలధన రిజర్వ్కు మళ్ళించి రద్దు చేసినందుకు ఈ జనరల్ ఎంట్రీ రాయడం జరుగుతుంది. సో సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మరి ఇష్యూ ఆఫ్ షేర్స్ వాటాలను జారీ చేసే సందర్భంలో మనం ఈ విధంగా చిట్టాపత్తులను రాయాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే 4 గంటల 8 చిట్టాపత్తులు రాస్తాం. జప్తుకు 2 లేదా 3 చిట్టాపత్తులతోటి రాసి కంపెనీ పుస్తకాల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. చేసి క్యాపిటల్ అకౌంట్ను ఒకటి తయారు చేస్తాం. తర్వాత ఇక్కడ మరి క్యాపిటల్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ను బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్, జారీ చేసి ఇష్యూడ్ క్యాపిటల్, మరి ఈ విధంగా అధికృత మూలధనం, జారీ చేసిన మూలధనం, చెందాయిన మూలధనం, పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనం రాసి ఫైనల్గా చెల్లించిన మూలధనం అవుటర్ కాలంలో చూపడం జరుగుతుంది. ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాలప్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఇన్నర్ కాలంలో చూపిస్తాం. మరి పేడప్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది మాత్రం మనం అవుటర్ కాలంలో చూపడం జరుగుతుంది. ఓకే, ఇక ప్రీమియం అకౌంట్ దాని కింద క్రెడిట్ ఉంటుంది కాబట్టి అది క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో లయబిలిటీ సైడ్ చూస్తాం. ఒకవేళ డిస్కౌంట్ ఏదైతుందో మరి ఆ లాస్ ఏదైతుందో అసెట్స్ వైపు చూపడం జరుగుతుంది. ఇంకోటి దీనికి ఈక్వల్గా మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ వేసుకుంటే బ్యాంక్ అకౌంట్ మరి ఈ క్యాపిటల్ రెండు కూడా అంటే బ్యాంకు
బ్యాలెన్స్ ఏదైతుందో అది అసెట్స్ వైపున చూపడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ను తయారు చేసినా కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో మరి ఈ ఇష్యూ ఆఫ్ షేర్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఏంటంటే అందులో చూపడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.